రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్లో విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్పై వనస్థలిపురం పోలీసులు స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల తన కుమారుకి పసిరికలు టెస్ట్ చేయించగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని కర్మల్ ఘాట్కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. టెస్టులో 2.2 రావడంతో మరోచోట పరీక్షలు చేయిస్తే పసికరలు లేవని తేలిందని చెప్పింది. విజయ్ డయాగ్నోస్టిక్ పై వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ప్రజలు ఇలాంటి సెంటర్లను నమ్మి మోసపోద్దని బాధితులు ఆరోపించారు. నేను విజయభాస్కర్ రెడ్డి, మా పాప సాయి శిరీష. ఆమెకు జాండీస్ వచ్చని అనుమానం వచ్చి డాక్టర్ చెప్తే పోయి చూపిస్తే రిపోర్ట్ ఇచ్చారు. విజయ డయాగ్నోస్టిక్ వస్తే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ వేరే ఇవే క్లినిక్ ఫోనిక్ 2 అక్కడ నార్మల్ ఉంది. వీళ్ళు వచ్చి అడిగితే దౌర్జన్యంగా చేసి ఉదయం నుంచి మన నాన్న హింస బీభత్సంగా లేదు, మా తప్పు లేదు చేయలేరు. మొత్తం పోలీసు వాళ్ళు ఇప్పించి మొత్తం తప్పు వాళ్ళదే. అక్కడ మొత్తం క్లియర్ రిపోర్ట్ కనబడుతుంది. పోలీస్ కంప్లైంట్ చేశాము. అని చేసి కూడా చేస్తే కూడా వాళ్ళు మా తప్పులే అంటారు. ఈ శుద్ధ తప్పు. ఖచ్చితంగా ఈ విజయ డయాగ్నోస్టిక్ మూత పడాలి. 11th రోజు వచ్చాము. వచ్చి జాండీస్ అనుమానంతో టెస్ట్ చేయించుకున్నాం. ఇక్కడ సరే నైట్ రిపోర్ట్ ఇస్తామన్నారు. నైట్ ఈవినింగ్ ఆ రోజు నైట్ వచ్చి రిపోర్ట్ తీసుకున్నాము. వెళ్ళి డాక్టర్ చూస్తే జాండీస్ ఉన్నాయని చెప్పాడు. ఇంట్లో జాండీస్ ఉన్నాయని తెలిసిన విషయం తెలిసి అందరు ఏడవడము, చాలా ఇబ్బంది పడి చాలా స్ట్రగుల్ అనుభవించాం అందరం. ఆ నైట్ తర్వాత ఎందుకో మా పేరెంట్స్ ఉండి జాండీస్ వస్తే ఫీవర్ అది వస్తే వేరే దగ్గర టెస్ట్ చేయించారు. నాకు డౌట్ ఉందంటే మళ్ళీ వెళ్ళి ఇవాళ ఒక దగ్గర ఫోనిక్స్ లో దగ్గర టెస్ట్ చేయించాము. అక్కడ 1.1 వచ్చింది, ఇక్కడ 2.2 వచ్చింది. అదే రిపోర్ట్ తీసుకొని ఈ రోజు వీళ్ళ దగ్గర అడగనీకి వస్తే రివర్స్ గా మా మీదకి మళ్ళా అటాక్ చేసుకుంటూ పోలీసులు పిలిపించుకుంటూ మాదే